పాతాళంలో ఏముంటుందని చెప్పాడు దేవుడు? అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయ్యో. ఏడ్పు పండ్లు కొరకటం, ఏడ్పు పండ్లు కొరకటం. ఎందుకంటే మనిషి పిచ్చి పిచ్చి నమ్మకాలతో ఉన్నాడండి. చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అయిపోతారు, చచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ భూమి మీదకి వస్తాను, మా ఇంటి చుట్టూ తిరుగుతారు. ఏమీ కుదరవండి. చచ్చిపోయిన తర్వాత చచ్చిన మరుక్షణం పాతాళానికి వెళ్ళాలి. నిత్యాగ్ని దండనలో యుగ యుగాలు. మనిషి పాడైపోయాడండి దైవజ్ఞానం లేక. మనిషి ఈరోజు భూమి మీద నా జీవితం నా ఇస్తున్నాను, వ్యభిచారాలు చేస్తాను, నేరాలు చేస్తాను, పాపాలు చేస్తాను అనుకుంటూ దేవుడిని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని అదిగో ఆ భయంకరమైన అగ్నిలోనికి తయారు చేసుకుంటున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. నువ్వు చావా? నీకు చావు లేదా? చావు వచ్చిన మరుక్షణం నువ్వు అగ్నిలోకి వెళ్ళవా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా నువ్వే తప్పించుకోవాలా. నిన్ను లాగడానికి ఎవడో రాడు పాతాళంలో నుంచి, నిన్నెవడో తప్పించడు. నీ బ్రతుకును మార్చుకుని, నీ జీవితాన్ని మార్చుకుని, నీ మాటలు మార్చుకుని, నువ్వు చేసిన భయంకరమైన పాపాలు మానేసి నిన్ను నువ్వు తన్ను తాను తప్పించుకోవాలి.